సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో అక్రమాలు నిజమేనని ఒప్పుకుంది డాక్టర్ నమ్రత. చాలా వరకు తెలిసే తప్పులు చేశామని అంగీకరించింది. సరోగసి చేయకపోయినా చేసినట్టు దంపతులను నమ్మించి మోసం చేశామని తెలిపింది. రాజస్థాన్ దంపతులకు కూడా సరోగసి చేయకపోయినా చేసినట్టు నమ్మించామని నమ్రత వెల్లడించింది. DNA పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామని అంగీకరించింది. కొంత టైం ఇస్తే తప్పు సరిదిద్దుతామని రాజస్థాన్ దంపతులకు చెప్పామని డాక్టర్ నమ్రత తెలిపింది. ఇంకా సరోగసి పేరుతో సృష్టి సెంటర్ ఇప్పటి వరకు చాలా మోసాలు చేసిందని పోలీసులు తెలిపారు. IVF కోసం వస్తున్న వారిని సరోగసి వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని వెల్లడించారు. సృష్టి అక్రమాలపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, సృష్టి అక్రమాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రోజు రోజుకి చాలా విషయాలు బయటపడుతూ వస్తున్నాయి. చాలా కొత్త విషయాలు బయటపడుతున్నట్టు కనిపిస్తుంది. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ద్వారా పరిచయమైనటువంటి ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా మొదలై వైజాగ్, విజయవాడ, గుంటూరు కేంద్రాల్లో కూడా బ్రాంచ్లను ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. ఒక చిన్న ఇష్యూతో బయటపడినటువంటి ఈ వ్యవస్థ మొత్తం చేసినటువంటి అక్రమాలు కూడా బయటపడుతున్నాయి. సృష్టిలో అక్రమాలు నిజమే అంటూ డాక్టర్ నమ్రత ఎవరైతే సృష్టికి సంబంధించినటువంటి ఫౌండర్ ఉన్నారో ఆమె ఒప్పుకున్నారు. చాలా వరకు తెలిసే తప్పులు చేశామని కూడా తను చెప్పడం జరిగింది. సరోగసి చేయకపోయినా చేసినట్టు దంపతులను నమ్మించి మోసం చేశామని చెప్పినటువంటి నమ్రత రాజస్థాన్ దంపతులను కూడా సరోగసి చేయకపోయినా చేసినట్టు నమ్మించాం. DNA పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతున్నాయి, తప్పించుకున్నాం. రాజస్థాన్ దంపతులే DNA చేయించుకోవడంతో అసలు విషయం బయటపడటంతో కొన్ని రోజులు సమయం ఇస్తే తప్పును సరిదిద్దుతామని రాజస్థాన్ దంపతులకు చెప్పాం. కానీ రాజస్థాన్ దంపతుల నుంచి తప్పించుకునేందుకు సెల్ ఫోన్లు కాంటాక్ట్ ని పూర్తిగా బ్లాక్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి రావడంతో అడ్వకేట్ అయిన నా కుమారుడిని కూడా రంగంలో దించాను. నా కుమారుడి ద్వారానే రాజస్థాన్ దంపతులను అనేక సార్లు బెదిరించాం. సరోగసి కేసుతో సృష్టి ఇప్పటి వరకు చాలా మోసాలకు పాల్పడిందనేటువంటి కూడా పోలీసుల విచారణలో బయటపడడంతో రాజస్థాన్ దంపతులు DNA పరీక్షలు అడుగుతారని ఊహించినటువంటి డాక్టర్ నమ్రత గాంధీ ఆసుపత్రి అనస్థేసియా డాక్టర్ సదానందం పూర్తి స్థాయిలో వాళ్ళకు సహకరించడం కూడా పోలీసుల విచారణలో బయటపడటంతో ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి. సదానందం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మత్తుమంది ఇచ్చేవాడు అనేటువంటిది కూడా పోలీసుల విచారణలో బయటపడింది. సదానందం సహకారంతో డాక్టర్ నమ్రత సృష్టిని నడిపిస్తున్నటువంటి కూడా పోలీసుల విచారణలో బయటపడింది. ఆంధ్రాలో కొంతమంది ANM టీచర్ల సహాయం కూడా సృష్టి తీసుకున్నట్టుగా గుర్తించారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లల తీసుకొని రావడంతో పాటు ANM కార్యకర్తలు దాంట్లో సూత్రధారిగా వ్యవహరించారు. గర్భం దాల్చగానే వారిని కంట్రోల్లోకి పెట్టుకుని డెలివరీ తర్వాత పిల్లల్ని తీసుకుని వస్తున్నటువంటి ANM కార్యకర్తలను కూడా గుర్తించాం. ఎంత ఎక్కువ మంది పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి అన్ని బహుమానాలు ఇచ్చేటువంటిది కూడా నమ్మకం చెప్పుకొచ్చింది. రేపటి నుంచి 5 రోజుల పాటు కస్టడీలో తీసుకున్నటువంటి విచారణిస్తున్నటువంటి పోలీసులకు ఇంకా మరిన్ని వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వైజాగ్, విజయవాడలో నమ్రత దగ్గర పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా పనిచేసినటువంటి వ్యక్తులకు విల్లాలతో పాటు బంగారాన్ని కూడా నమ్రత బహుమతిగా ఇచ్చింది. మొత్తం 3 విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ కలిపి సృష్టి చేసినటువంటి అక్రమాలు అంతా ఇంత కాదు. ఎవరైతే పిల్లలు లేనటువంటి ఒక మనోవేదంతో వస్తున్నటువంటి కుటుంబాలు ఉంటాయో వారిని పూర్తిగా వాళ్ళని ఎన్కాష్ చేసుకుని వారి ఆశనే పెట్టుబడిగా పెట్టి కోట్ల రూపాయల దందా కొనసాగినట్టుగా తెలుస్తాయి. దీంట్లో ఇప్పటి వరకు 6 అరెస్ట్ చేసినటువంటి పోలీసులు రేపటి నుంచి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీలో విచారించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఇంకా ఎట్లాంటి అంశాలు బయటపడతాయి, ఏ అంశాల్లో ఇంకా ఎంత వరకు ఫ్రాడ్ జరిగింది, ఇప్పటి వరకు ఓన్లీ రాజస్థాన్ కు సంబంధించినటువంటి దంపతుల DNA ఆధారంగానే ఈ పిల్లలు బయట అవ్వాలని తెలిసింది. కాబట్టి ఇంకా చాలా మంది అంటే అవుట్ సైడ్ బెగ్గర్స్ కానీ కొంతమంది జాబ్ లేనటువంటి ఆవారా తిరిగేటువంటి వారిని కూడా తీసుకొచ్చి వాళ్ళు చేసినటువంటి వికృత చేష్టలు ఏవైతున్నాయో వారి నుంచి స్పర్మ్ తీసుకొని వాళ్ళు ఆ స్పర్మ్ ని దాచిపెట్టి వారికి ఎవరికైతే మహిళలకు సంబంధించినటువంటి పిల్లలు లేనటువంటి మహిళలు వస్తున్నటువంటి వారి అండంలోకి తన భర్త స్పర్మ్ గా దాన్ని డెవలప్ చేశాము, ఇది తన భర్తది అని అనేక మంది పిల్లలకు ఇప్పటి వరకు దాదాపుగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ అందుబాటులో ఉంది. కాబట్టి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లల్ని సృష్టి ద్వారా వచ్చారో వాళ్ళందరినీ కూడా అనుమానించాల్సిన అవసరం కనిపిస్తోంది. DNA పరీక్షలు చేస్తే దీంట్లో ఎంతవరకు సఫలీకృతమయ్యాయి, ఎంతమంది
నిజ నిర్ధారణలో బయటపడతారన్నటువంటి కూడా చూడాల్సిన ప్రయత్నం కనిపిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఈ దందా అసలు ఒక్కటొక్కటిగా బయటపడతా ఉంటే ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కాకుండా దాదాపు దేశవ్యాప్తంగా 10 నుంచి 12 స్టేట్లలో ఈ పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగించుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి నేరంగా పరిగణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విచారణలో ఎట్లాంటి అంశాలు బయటకు వస్తాయో 5 రోజుల కస్టడీలో పూర్తి వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.